అన్న అనుమానంతో ఏసీబీ కోర్టు దగ్గరే తిరిగి మొత్తం చంద్రబాబు నాయుడు గారికి రిమాండ్ విధించారని ప్రకటన వచ్చిన తర్వాత అక్కడ నుంచి జారుకున్నాడు కాంతి రాణా. కాబట్టి ప్రతి దారుణంలో వీళ్ళ పాత్ర ఉంది. కాబట్టి ఈ రోజు ఆ అమ్మాయి వచ్చింది, కంప్లైంట్ చేసింది. ఇప్పుడు చట్టపరంగా ఏం చేయాలో ఈ ప్రభుత్వం చేస్తుంది. అయితే ఇంకోటండి, ఈరోజు మా ప్రభుత్వాన్ని పౌర సమాజం అడిగే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరు 3 రోజుల నుంచి ఈ సంఘటనలో ఎన్ని దారుణాలు జాగాయో, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో మీరు చెప్తున్నారు. నిన్న డిబేట్ లో ఆయమ్మ కూడా చెప్పింది. ఇప్పుడు అందరూ ఎదురు చూసేది దేనికోసం అంటే, వీళ్ళకి ఇప్పుడు 41A నోటీస్ ఇచ్చి పంపిస్తారా, లేకపోతే వీళ్ళ మీద చర్యలు ఉంటాయా? కరెక్ట్. చాలా మందికి ఆ డౌట్ ఉంది. ఇది కూడా అండి, నాకు కూడా ఉంది ఆ డౌట్. కాబట్టి కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకు అంటే, ప్రభుత్వ ఉద్యోగులు ఒక పార్టీ, ఒక నాయకుడి నేరపూరితమైన కుట్రలని అమలు చేసినప్పుడు వాళ్ళకి మామూలు శిక్షల కన్నా ఎక్కువ శిక్షలు పడాలండి. రైట్. అదే సమయంలో ఈ మొత్తం ఎపిసోడ్లో చాలా నీచంగా పనిచేస్తున్న భారతీయ మీడియా కూడా ఈ విషయంలో ఏ స్థాయిలో, ఇప్పుడే నాకు మన డిబేట్ జరుగుతున్న సమయంలోనే ఒక మెసేజ్ వచ్చిందండి. మీ మీద, వరలరామయ్య గారి మీద, ఇంకొక మీడియా సంస్థ మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారు పరువు నష్టం దావా వేశారంట. కాబట్టి మా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి, నాలాంటి కార్యకర్తల విజ్ఞప్తి ఏంటంటే, ఇంత దారుణం బయటకు వచ్చి ఇన్ని సాక్ష్యాలు ఉన్నప్పుడు చర్యలు కఠినంగా ఉండాలి తప్ప నోటీస్ ఇచ్చి వదిలిపెట్టకూడదని విజ్ఞప్తి చేస్తాను. రైట్. మధుసూదన్ గారు, ఈ కేసులో మీడియా